ముందు నన్ను కొట్టినావు? కొట్టాలనా నరకాలనా? ఒకేలా ఓడి గెలిస్తే ఆ నా బట్టని నేను ప్రేమించాలా? సిగ్గున్నదా నీకు? నీతో సిగ్గు లేకుండా ఉండే పిల్ల మీద పెట్టేసేదానికి. చూడు చూస్తే మన మధ్యలోకి ఓన్ వచ్చా ఓన్ చంపచ్చా కానీ నిన్నెంటికి వదులుకుంటాను మే. రేపు కుదురుతుందా? అయ్యో ఇట్రా ఇట్రా. ఏంది మెట్లు అవుతాడా? ఓబ్లీస్ తాత. ఎవడోడు? మా ఇంట్లో పాలు పోచాడు. ముసలుడు ఓన్కేం కానొచ్చదులేమే. ఈ ముసలాళ్ళకి ఇట్టాంటివి బాగా కనిపించాయి. అమ్మయ్య వెళ్ళిపోయినాడు. మా ఆకలైతే అన్నం పెట్టు. ఆకలేచంటాదా నీకు? ఆకలి ఏడాడు తిరిగొచ్చుంటావు మెల్ల. నిన్ను ఆకలైతాడా? ఆకలి ఏమైందా? చదువుకోమని పంపించే ఎవరెంతో తిరుగుతాంటావు నువ్వు? ఏడాడు తిరుగుతాంటావు మా తెలియదు అనుకుంటాంటావా నీ కథలన్నీ? ఇంటి పేరు పట్టిస్తావు కదనే. నాకు నీ తమ్ముడంటే ఇష్టంలా. నేను మామూలు పెళ్లి చేసుకోను. ఏంది మే? చేసుకోవా? నా తమ్ముడిని పెళ్లి చేసుకోవా? ఏం తక్కువైనది మే నా తమ్ముడికి? ఏం తక్కువైంది మే? ఏంది చెప్పుకుంటే చీలుస్తాను. చెప్పు. అన్ని ఎక్కువే. నాకన్నా 17 ఏళ్ళు పెద్దోడు. నేను పెళ్లి చేసుకోను. నిన్ను మాకే ఎదురు సమాధానాలు చెప్తాంటావా? ఉండు, నిన్ను చంపి ఈయనే బూట్ చేస్తా. నాన్న ఎలా ఉండదు నా చేతులు నీకు? నువ్వన్నా చెప్పు నాన్న. అంత వయసున్న మామూలు నేను ఎట్ట పెళ్లి చేసుకోవాలి నాన్న? చేసుకోకపోతే మా చేతిలో చోనే పోరమ్మకుదానా. అప్పుడే పక్కన బేవర్స్ దానా. నువ్వు ఇట్లా ఊరంతా బజార్ దాని మాదిరిగా తిరుగుతా ఉంటే ఊళ్ళో వాళ్ళు మా మీద మా మొక్కార ఊచండారు మే. మీ మామకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసునా? వానికి ఈ విషయం తెలిసిందంటే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడమే. సిగ్గులేని కొడుకు గురించి ఇంకొకసారి మాట్లాడినావంటే నరికి ఈట పొడుస్తా. చంపయ్యా, ఏసైతా నెత్తినేసే చావని. ఈ రోజు టంచి దీనికి కాలేజీలా ఏమీలే. ఇది ఇంట్లోనే ఉండాలా. బయటికి కదిలినావంటే కాళ్ళు చేతులు నరికి అవతలేస్తా. నేను పుస్తకాలు కూడా కాల్చిపడేమా. అక్కా కో ఏంది బావా ఇల్లంతా బీచురుగుండాది? అక్కడుండాది? ఒమేయ్,
మీ తమ్ముడు వచ్చుండాడు. జ్యోతి కానరావడంలా కాలేజీకి టైం అవుతుంది. యాడికిరా టైం అయ్యేది? ఇప్పుడు అది కాలేజీకి పోయి ఏం చెయ్యాలా? ఉద్యోగం చేసి నిన్ను సాకాలనా ఏంది? నువ్వే కదక్కా పోయిన నెల అది చదువుకోవాలా అది ఇది అంటివి. చెప్తే ఇప్పుడు నీకు కూడా దాన్ని పెళ్లి చేసుకునే దానికి ఇష్టం లేదా? జ్యోతే జ్యోతే మే జ్యోతే నీ గుడ్డలు చదువుకుని బయటికి రా, మన ఇంటికి పోదాం. అట్ట అన్నావు బాగుండదురా బామర్దే. ఏమిలే, మాకు వయసు అయిపోతాండాది, నీకు వయసు పెరిగిపోతాండాది. పోయే లోపల మనవడో మనవరాలతోనో ఆడుకుందామని అంతే. నాకు సరే, మరి జ్యోతికి దానిష్టమేందిరా? అది ఎప్పటికైనా నిన్నే కదా చేసుకోవాల్సిండేది. ముందు నిశ్చితార్థం చేసుకుందాం, వారంలో పెళ్లి పెట్టుకుందాం. నువ్వు సరే అంటే అయ్యోర్ని పిలిపించి ఈ వారంలోనే ముహూర్తం పెట్టిద్దాం. ఏందిరా ఆలోచిస్తుంటావేంది? పోయి మా నాయనైనా నాకంతా మీరే కదా, మొదటి శుభలేఖ మీకే ఇచ్చాను, తీసుకోతా. నాకు ఏంద్రా? జ్యోతికి నిస్తార్థం అయిపోయిందంటారా? మీ గురించి వాళ్ళతో తెలిసిపోయిందంట. వచ్చే గురువారమే పెళ్ళంట. నవ్వుతావేంద్రా? జ్యోతి పెళ్ళంట అంటే పెళ్ళే కదా మామ, కానీలే. అదేంద్రా? తనను ప్రాణాంకాన్ని ఎక్క ప్రేమించినాను, తన గురించి ఆలోచిస్తేనే చంపేశాను. మామ యా కాలంలో ఉండవరా నువ్వా? ఆ మాత్రం పర్ఫార్మెన్స్ లేదు ఎట్రా వాళ్ళని పడేసేదా? అది ఫ్రెష్ ఫ్రూట్ మామ, పట్టుకున్నామా, తినేసినామా, కడిగేసినామా, అంతే. ఏం మాట్లాడుతాండవరా? ఆడ ఆ పిచ్చి నీ ప్రేమ నిజమనుకో నిన్ను కలమని చెప్పిందిరా. కల్చలగానే అదో అమ్ముండదే దివ్య, నన్నే చూస్తాను రాత్రా. మమ్మల్ని కలిపి మధ్యస్థం చేస్తావా? ఏయ్ చెత్త థూ. నాగు జ్యోతే, నన్ను తీసుకెళ్ళిపోరా. నాకు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. నాకు మే ఏంది మే నువ్వా? అది పిరుకోలు చేసే పని మే. జ్యోతే, నీకు నేనుండా. అయినా ఇప్పుడు ఏమైందనే? పెండ్లేక జరుగుతా ఉండదు, అది మనం దూరం చచ్చాదా? చూడు జత, చూడిట నువ్వు నా కాడికి వచ్చా, నేను సాకేదాన్ని నాకు జాబ్ కావద్దా? నాకు 4 నెలల టైం నేనే నిన్ను ఎత్తుకొచ్చా. నీ మామూలుని కడుపు వచ్చినా సరే, ఎవరిని ఎదిరిచినా సరే నేను చేసుకుంటా. మనల్ని ఎవడు మేడు తీసేవాడా? జ్యోతి జ్యోతి యాడుండవమే? జ్యోతి 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 పిన్నొచ్చింది, నీ పోతా. తినమ్మ టయానికి వచ్చిండది. జ్యోతి పిన్ని. ఏంది మే ఈడేం చేస్తాండావు? ఏం లేదు పిన్ని, పా పోదాం పా. అదా ఎక్స్పీరియన్స్ ఉండి నేను చెప్తాండా, పోయి నేను చెప్పింది చెయ్యి. చూడమే, రాజుగానికి నువ్వంటే పిచ్చి. ఇంత వయసు వచ్చినా వాడెప్పుడు ఏ ఆడపిల్ల వెనకాల పడ్డం నేను చూడలే. నీకు గుడక ఇది మొదటి రాత్రి మాదిరే ప్రవర్తించాలా, సరేనా? పోయినామా, తీసినామా, వేసినామా. ఏందిరది? డోర్ రా సామి. రాజు, రే రాజు, దా ముహూర్తానికి టైం అవుతాండాది. సరే వచ్చాండి. లే పో. జ్యోతే, ఏమైంది జ్యోతి? జ్యోతి ఏడు సాగు జ్యోతి, జ్యోతి ఏడు సాగు జ్యోతి. ఏంది భయమేచ్చాందా? సరే, నువ్వు ఎప్పుడు రావాలనుకుంటావో అప్పుడే నాకు అడిగిరా, సరేనా? జ్యోతి జ్యోతిదా రా జ్యోతి, లే దేనికి చిన్నపిల్ల మాదిరి ఏడుచాండావు?
ఏం భయపడాలి, సరేనా? పండుకో. జ్యోతే, ప్రసాద్, ప్రసాద్ ఉండు, ఆగు ప్రసాదు. ఏంది జ్యోతి? నేను నాగు కోసం ఎదురు చూస్తాండా. యాడున్నాడు రా వాడు? 4 నెలల్లో వచ్చి తీసుకుపోతా అన్నాడు. ఇప్పటికీ 5 నెలలైంది. వాడి సెల్ నెంబర్ ఉంటే ఇస్తావా? నా వల్ల కావడం లేదు. నేను నాగు కాడికి వెళ్ళిపోతా ప్రసాదు. మే పిచ్చి, ఇంకా అర్థం కాలేదా నీకు? ఏంటి ప్రసాదు అట్టంటాండావు? నీకు అర్థం కాదు. నిన్ను నా కొడుకు నిన్ను వాడుకున్నాడు. నాగు అంట నాగు. నాగు పాముకి తలకాయలోనే విషం, వాడికి ఒళ్ళంతా విషమే. వానికి నీ మీదుండేది ప్రేమ కాదు, కామం, అంతే. నువ్వు చెప్తాండారు నిజమా? చూడు జ్యోతి, వాడి గురించి ఆలోచించి నీ అందమైన జీవితాన్ని పాడు చేసుకోకాకు. మీ మామకు నువ్వంటే చాలా ఇష్టం. ప్రశాంతంగా కాపురం చేసుకో, అర్థమైతుందా? మన మధ్యలోకి వచ్చే ఓన్ చంపచ్చే కానీ నిన్నేంటికి వదులుకుంటాను మే. నాకు 4 నెలల టైం నేనే నిన్నెత్తుకొచ్చా. ఎవరిని ఎదిరిచినా సరే నేను చేసుకుంటా. మనల్ని ఎవడు మేడి తీసేవాడా? జ్యోతే, జ్యోతే, జ్యోతి, 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 ఏమైంది జ్యోతి? అయ్యో జ్వరం. బీపీ ఎక్కువ ఉండదు. జ్వరానికి బలానికి మందులు రాయచ్చా? అట్నే సార్. ఏంది కొత్తగా పెళ్ళయింది, అది పెళ్ళాన్ని బాగా చూసుకునేదిలే. అట్నే తగ్గిపోతుందిలే, భయపడాకు. ఇదో ఈ మాత్రలు 2 పూట్ల ఇచ్చాలా, సరేనా? జాగ్రత్త. నీళ్ళు ఈ మాత్రం దానికి ఏంటి గేడుపు? రాజుగానికి నువ్వంటే పిచ్చి. ఇంత వయసు వచ్చినా వాడెప్పుడు ఏ ఆడపిల్ల వెనకాల పడ్డం నేను చూడలే. పోయొచ్చా జ్యోతే?
రాజుగడు బాగానే సంపాదించాడు. ఈడున్న 4 దినాలు దీంతో ఎంజాయ్ చేసి అందిని కానీ పోతా. చెప్తా నేను చెప్పేది కొడతా ఉండవు. నేను చెప్పేది అట్టు కొడతా ఉండవు. చంపేస్తావేంది? నేను చెప్పేది వినిపే. మోసం ఏంది మే? నిన్నేంటికి మోసం చేస్తాను మే? నన్ను చెప్పని మే వద్దూరి. పిచ్చిదనా ఇప్పుడేమన్నా ఏం కావాలి నీకు? చంపుతావా? చంపు చంపు మే. ప్రసాద్ గారు చెప్పింది నన్ను అనుమానించండివా? ఇంతేనా నన్ను నమ్మింది నువ్వు? 4 నెలలు టైం అడిగినా జాబ్ దొరకలా, ఇంకో 2 నెలలు లేట్ అయింది. దాని అర్థం నేను నిన్ను ఇడిచేసినట్ట? నేను నిన్ను మోసం చేసినట్ట? చెప్పమే. ఆ ప్రసాద్ గారి కట్టురోతులా కొడుకు చదివితే నువ్వు ఒంటి వాడికి ఇష్టమని నాతో చాలా దూరం చెప్పినాడు. నిన్ను దక్కించుకునే దానికే నా మీద చాడీలు చెప్పినాడు. ఏంది మే ఆ మాత్రం ఆలోచించావు నువ్వు? ఇంట్లో ఉండడానికి ఇదేనా నీకు అర్థమైందేనా? ఇదో చూడు, నేను ఇప్పుడు అదే మాట చెప్తాండా, అప్పుడు అదే మాట చెప్పినా. బతికితే నీతోనే, లేకుంటే నాకు ఈ బతికే అవసరం లేదు. నాటకాలు ఆడుతా నీకేంటి మే? పోయే నీ మొగుడితో సంసారం చేసుకోపో. ఎప్పుడు తీసుకుపోతారా నన్ను నీతో? తీసుకుపోతాలే. మన ఊరోళ్ళ గురించి నీకు తెలీదా? ఇప్పుడు పోతే లేచిపోయిన ఉంటారు మే. నీ పేరు బయసనం కావడం నాకు ఇష్టంలా. అట్టని ఇట్టనే ఉండిపోమంటావా? ఎందుకు ఇచ్చాను? నాకు ఐడియా వచ్చినది. మీ మామకి చెప్పి జత సిటీకి తీసుకొచ్చే. ఆడైతే మళ్ళీ ఆపేవాడు ఎప్పుడు ఉండడు. మన ఇష్టమే. సరే ఎట్టయితే నేను మా మామకి చెప్పి ఎట్టో కట్టు ఒప్పించా. నువ్వు పంచే. ఏందే? నా కాడికి నువ్వు ఇట్టా పొద్దున పూట రాగాకు. ఎవరైనా చూచే బాగుండదు. మనం రాత్రిళ్ళే కలుసుకుందాం, సరేనా? రాత్రి అయితే మీ మామ ఉంటాడు కదా మే. అబ్బా నేను మాంసంగా చూసుకుంటాలే, నువ్వు చొక్కేసుకుని పో. పోరా పో. ఇదో మజ్జిగ తాగు. మజ్జిగ ఏంది కొత్తగా? రాత్రిపూట మజ్జిగ తాగి పనుకుంటే మంచిదంట మామ. అట్నా? ఏటి? బెరీనొచ్చి వచ్చేసినావా? ఒప్పించేసినావా నీ మామని? ఇక మనకు అడ్డే లేదు మే.
జ్యోతే మే లే జ్యోతి, ఇది బండ్లో దొరికింది, నీదేనా? బా పనుకోని మామ, రాత్రంతా నిద్రపోనేలా. సర్లే పనుకో. మామా కిటికీలో మజ్జిగ పెట్టినా తాగు. తాగుతాలేమే. ఏమైంది మామా, మజ్జిగ తాగినావా? మజ్జిగ తాగినాను. ఇప్పుడు దానికి తెలిసిందనుకో, మళ్ళా ఇంకో గ్లాస్ తెచ్చాది. తొందర తుడిచేద్దాం. జ్యోతే జ్యోతే యాడుండామే? జ్యోతే ఏంది మామా లేచినావు? ఎక్కడికి పోయినావు? టాయిలెట్కి. వచ్చి పనుకో. ఏందియా ఇంత పదును పెట్టిస్తాండావు? దేన్నేసేయాలా? దున్నపోతుని ఒక్కేటికి తల తెగిపోవాలా? అట్నే కానీలే. ఏరా నీకేమన్నా పిచ్చి పట్టిండాదా? ఉన్నూరు వదిలేసి ఆడకపోయేదేంది? కొత్త జీవితం మొదలు పెట్టాలి కదా, మాకు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు కోసం. ఎన్నాళ్ళిట్ట ఊర్లో ఆటో తిప్పుకోవాలా? అదే హైదరాబాద్ పోయి క్యాబ్ దోలుకుంటే లెక్క దండిగా వచ్చాది. ఇంతకీ హైదరాబాద్ పోవాలనే ఆలోచన నీదా దాందా? నా ఆలోచనలే అక్క. మంచి ఆలోచనలుడు కానీ. సరే బావా, కొత్త ఊరు కొత్త జీవితం కదా, పోయే ముందు అమ్మూరికి బలిచ్చి మనలందరికీ భోజనం పెడదాం అనుకుంటాండా. అట్నే గాని బామర్దా.
వాగుతుండవా నేనేం అనలేదు ఆడోళ్ళతో తప్పైపోయింది ఏంది తప్పేది ఏందో తాగినా బావా యాటనేసే టైం అయింది, అది పని పూర్తి చేసుకొని వస్తా. సరే అల్లుడు, అంతా మంచిగా జరగాలని కోరుకో. బామద్ద పాప జాగ్రత్త. బావా హైదరాబాద్ కొత్తగాని మీకు జాగ్రత్తగా ఉండండి. సరే బావా. జాగ్రత్తరా మే, కష్టం చేసే బిడ్డ, జాగ్రత్తగా చూసుకో. సరే అక్క. ఫోన్ చేస్తా ఉండరా. అట్నేకా పోయి రాండి బా. ఇల్లెట్టుండా జ్యోతి? చాలా బాగుంది మామ. కొత్త ఇల్లు, కొత్త ఊరు, మనం కూడా కొత్త జీవితం మొదలు పెట్టాలా. నువ్వు అడిగినట్టే ఇడికి వచ్చినాం కదా, నువ్వు సంతోషంగా ఉండాలా, సరేనా? సరే మామ. సరే, సామాన్లు పెట్టేదంతా ఈడ బాగుండాలి. మామా ఆకలేస్తాండా, అది ఏమన్నా చేయమంటావా? ఇంకేం ఉంటావులే కానీ నువ్వు పోయి కూర్చో, నేను బయటికి పోయి బిర్యానీ తీసుకొచ్చా, సరేనా? ఇదో సొంతక్కే నన్ను మోసం చేసింది. ఏంది మే? రేపో తూరి మన పిల్లని చూసొద్దాంబా. వాళ్ళు అడిగి పోయి 3 నెలలు అయ్యిండాది, ఇంతవరకు ఒక ఫోన్లే ఏంలే, ఒక్క తూరి కూడా మాట్లాడిందిలే. నాకేందో భయం ఉండదు బా. సర్లే, రేపు తెల్లారితో బస్సుకుపోదాం. పడుకో. వెరీను సర్దుమే, బస్సుకు టైం అవుతుందా? కూతుర్ని చూడాలన్నావు కదా. ఆ సర్దుతాండా కదా, నువ్వు కూడా వచ్చో చెయ్యి. మే, ఒడియాలంటే నీ తమ్ముడికి ఇష్టం కదా, పెట్టినావా? ఏంది బా, నా తమ్ముడికి ఏమి ఇష్టమా నాకు తెలీదా? నువ్వు గాని సర్దు సర్దు. రాండి రాండి, సంచిట్టి నాన్న కూర్చో. మా కూర్చోమ్మా, ఏం నిలబడుండావు? మంచినీళ్ళు తెస్తా ఉండండి నాన్న. మంచినీళ్ళ తీసురమ్మా. జ్యోతి, ఒక కప్పు షుగర్ ఇవా, సాయంత్రం ఇస్తా. అట్నేకా? హైదరాబాద్ అంటే మేలే కదా. ఏ మాట కామాట చెప్పాలంటీ, మీ తమ్ముడు జ్యోతిని కాలు కూడా కింద పెట్టనీయకుండా చూసుకుంటున్నాడు. అందుకే కదా మన బిడ్డనిచ్చిందా. మన బిడ్డ అదృష్టం కదా. తీసుకో నాన్న. సరే, వస్తానంటీ, వస్తానంక. సరేమ్మా, వెళ్ళొస్తా జ్యోతి. సరేక్క. ఇదిగో మాటలోనే వచ్చాడు మీ తమ్ముడు రాజు. ఎవడు మా వీడు? ఈడు మా రాజుగాడేంది? మా అరసాకు మా, నాగు నువ్వు డోర్ వేసే. మా ముందు నేను చెప్పేది మా. ఏంది మే వాకిలేసేది? మోసం చేస్తావా? కొట్టుకుంటావా? మా రాజుగాడు నువ్వు చెప్పేది?
వీడు వీడు నా మొగుడు. మొగుడా? మరి రాజుగాడు? మామా ఆ? ఆకలైతాంది, ఏమైనా వండమంటావా? ఇంకేం ఉంటావులే కానీ నువ్వు పోయి కూర్చో, నేను బయటికి పోయి బిర్యానీ తీసుకొచ్చా, సరేనా? ఇదో. మామా జతే పోరా, ఆ రోజు గుడికాడికి రాకుండా యాడికి పోయినారా నువ్వు? పో. అర్సక్మే ఇప్పుడు ఏమైందనే? ఆ పొద్దు మా ఫ్రెండ్స్ కళ్ళు తాగుదామంటే ఓల్తో పోయింటే సరే సరే, మా అమ్మ బిర్యానీ తీసుకురావడానికి పోయినాడు, వచ్చేస్తా అంటాడు, మనం మళ్ళా కలుద్దు. నువ్వు హైదరాబాద్ ట్రాఫిక్లో ఆడి నుంచి ఇటు రావాలంటే ఓ రోజు పడుతుందిలేమే. ఆ రోజు గుడి దగ్గర తప్పించుకున్న ఈరోజు నిన్ను వదలను. ఆగరా నా కొడుక, ఈ పొద్దు నా చేతుల్లోనే నీ చావు. సావు లంచా కొడుక. సాను ఎక్కకుంటా నా కుంపకి వచ్చినాడు. ఈ పొద్దు ఎట్ట తప్పించుకుంటావు నేను చూస్తా. నాకు ఇంకా అలా కదా, నాకు ఇంకా అలా కదా, నాకు 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 చచ్చినాడు. అర్సక్ అర్సక్ చాకు నాకు ఐడియా వచ్చిండది. ఈరోజు నుంచి నేనే నీ ముగ్గురిని రాజుగాడిని. ఏందిరా? ఇదిగో బావాకిచ్చి ఆ రెడ్డి గాని కట్టమని చెప్పు. ఇంకెంత సాయం చేస్తావురా? అరే ఏం మాట్లాడుతుందావు అక్క? పారు తీసే అప్పు నీ ఇంటికి వస్తే నా ఇంటికి వచ్చినట్టే కదా. అయినా మన ఇల్లు వేరు గాని తల్లి ఒకటే కదా అక్క. అరే నా బంగారక్క.
తమ్ముడిని చంపేసి నాకే చెప్తాడారా బే? పరిసరాలు.